Hello everyone, welcome back to my channel. Name me Mahi. సో ఎలా ఉన్నారు అందరూ, ఎలా ఉన్నారు ఏంటి అనేదంతా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే కమెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో స్పెషల్గా మీరు ఆల్రెడీ ఈ thumbnail చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. నా బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. ఎప్పుడు బర్త్డే డ్రెస్కి అంత ఎగ్జైట్ అవ్వను, ఏదో లాస్ట్ మినిట్లో తీసుకుంటాను. బట్ ఈసారి కొంచెం ముందుగా ప్లాన్ చేస్తున్నాను అనమాట, సంథింగ్ స్పెషల్. సో దాని గురించి అయితే ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ఎలా షాపింగ్ చేస్తున్నాను, నా ఐడియాస్ ఏంటి, నేను ఎలా ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను, ఎక్కడ చేయిస్తున్నాను ఏంటి అని అంతా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్లీ దిస్ మై అవుట్ఫిట్, కొత్త అవుట్ఫిట్ అని చూపిస్తున్నా. సో ఇప్పుడైతే నా బర్త్డే డ్రెస్కి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాను. అవుట్ఫిట్ అయితే చాలా స్పెషల్గా ఉండబోతుంది. నా ఐడియాస్ని బట్టి ఎలా టర్న్ అవుతుంది ఏంటో తెలియాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడాలి. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా షాపింగ్కి వెళ్ళిపోదాం. షాపింగ్ అయితే వెళ్ళాను, కానీ అక్కడ నేను అనుకున్న కలర్లో నెట్ అయితే నాకు దొరకలేదు. ఇంకా నేను బొటిక్కి వెళ్ళి చెప్తే వాళ్ళే కస్టమైజ్ చేస్తాను అన్నారు. అంటే మనకి ఏం కలర్ కావాలంటే అది వాళ్ళే డై చేసి ప్రిపేర్ చేస్తా అన్నారు. సో ఇప్పుడైతే నేను సామ్రాట్ లేబుల్స్కి వచ్చాను. ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూపించాను మీకు. ఇక్కడైతే కలెక్షన్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాము అని చెప్పి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన వర్క్స్ అనమాట. సామ్రాట్స్ లేబుల్ అని ఇది మనకి ఏఎస్ఆర్ నగర్లో ఉంటుంది. వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీళ్ళ దగ్గర సర్వీసెస్ అన్ని కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. ఫినిషింగ్ కానీ పర్ఫెక్షన్ అంటే నాకు ఎక్కువగా గుర్తొచ్చేది సామ్రాట్స్ లేబుల్ అనమాట. నేను అనుకున్నవన్నీ కూడా కొంచెం క్రిటికల్గా, కొంచెం ఇది నేను బొటిక్లోనే చేయించాలి, నా వల్ల అవదు అనుకున్న అవుట్ఫిట్స్ అన్ని కూడా మాక్సిమం నేను ఊహాకే ఇచ్చేస్తాను. నా బ్రెయిన్లో నేను ఎలా అయితే అనుకుంటున్నానో ఎగ్జాక్ట్ అవుట్పుట్ నాకు ఇక్కడే వస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను అనుకుంటున్న బర్త్డే డ్రెస్ కూడా నేను స్టిచ్ చేయలేను అనమాట, నాకు అంత లెవెల్లో రాదు. సో ఇక్కడే ఇచ్చేద్దామని చెప్పి అనుకున్నాను. అండ్ ఇక్కడైతే వాళ్ళు చేసిన వర్క్స్ చూపిస్తున్నాను. ఇది జార్జెట్ శారీ, దానిపైన యాప్లిక్ వర్క్ చేశారు. కింద అయితే కట్ వర్క్ వచ్చింది, చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అసలు. ఇంతకు ముందు చూపించిన ఫ్రాక్ అయితే మల్ కాటన్ ఫ్రాక్ అనమాట, అది కూడా చాలా బాగుంది. వీళ్ళ దగ్గర డైయింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇది కూడా వాళ్ళే డై చేశారనమాట, ఇలా షిబోర్ ప్రింట్ లాగా. దీనికి కూడా కట్ వర్క్ వచ్చింది, చూసారా. మనకి ఏ కలర్ కావాలంటే అది కస్టమైజ్ చేసి ఇస్తారు. లాస్ట్ టైం నేను ప్రీవియస్గా ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ పెట్టాను కదా, అది కూడా ఇక్కడే చేయించాను అనమాట. దాంతో పాటు బ్లాక్ కలర్ మీ అందరికి ఇష్టమైన ఒక హాఫ్ సారీ ఉంటుంది, అది కూడా వీళ్ళే చేశారు. ఇక్కడ ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది, ఇది క్లయింట్ అనుకుంటా, నాకు వెళ్ళేసరికి కనబడింది. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. పర్ఫెక్షన్ చూడండి ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. సర్వీసెస్ అన్నీ కూడా నాకు చాలా వర్త్ అనిపిస్తాయి. ఇదంతా వాళ్ళ వర్క్ షాప్ అనమాట. ఇక్కడే మొత్తం స్టిచ్చింగ్ నుంచి యాప్లిక్ వర్క్, మగ్గం వర్క్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ చూడండి చాలా వెరైటీగా ఇక్కడ ఆలు గీస్తున్నారు, అంటే ఆలు మగ్గం వర్క్ చేస్తున్నారు అనమాట. ఎవరైనా క్లయింట్ అనుకుంటా. నేను వెళ్ళేసరికి జరుగుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియో క్లిప్ తీసుకున్నాను. మగ్గం వర్క్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను వీలైతే డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, లేదంటే మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వాళ్ళ వీడియోస్. అందులో వాళ్ళు చేసిన వర్క్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. మీకు కూడా వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ స్టిచ్చింగ్ అవన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు నా అవుట్ఫిట్ విషయానికి వచ్చేద్దాము. నా అవుట్ఫిట్ నాకు ఎలా కావాలి అనుకుంటున్నానంటే, చాలా రెఫరెన్సెస్ చూసుకుని నా బ్రెయిన్లో ఒక ఐడియా ఉందన్నమాట. అది నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే కలర్ చార్ట్ అంటారు. ఇందులో మనకి ఏం కలర్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే అవుట్ఫిట్ ఈసారి రెడ్ కలర్లో కావాలి అనుకుంటున్నాను. కాకపోతే అక్క సజెస్ట్ చేసింది హాట్ రెడ్ అనమాట, ఫస్ట్ చూపించిన కలర్. బట్ నాకేంటంటే ఈ మధ్య నేను చాలా ట్యాన్ అయిపోయాను కదా, ఈ తిరుపతి వెళ్ళి రావడము, అండ్ సన్ స్క్రీన్ అసలు యూజ్ చేయలేదు. ఈ సమ్మర్ అంతా కూడా బాగా తిరిగేస్తున్నాను. సో దానివల్ల నేను ఏంటంటే కొంచెం డార్కర్ షేడ్కి వెళ్దామని చెప్పి ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్ అయితే ఓకే చేసుకుంటున్నాను. సో అక్క నాకు సజెస్ట్ చేస్తుంది అనమాట, ఈ హాట్ రెడ్ అయితే బాగుంటుంది అవుట్ఫిట్కి అని చెప్పి. బట్ నేనేంటంటే నా స్కిన్ టోన్ దృష్టిలో పెట్టుకుని కొంచెం డార్కర్ కలర్ కావాలి, డార్కర్ షేడ్ కావాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నాకేంటంటే ఈ మధ్య చాలా స్కిన్ టోన్ అంతా కూడా చాలా డల్ అయిపోయింది, చాలా డార్క్గా అయిపోయింది. సో రెడ్ వేస్తే నాకు ఏమైనా కొంచెం ఇంకా డార్క్గా కనిపిస్తానేమో అని అనిపించింది. అందుకని చెప్పి కొంచెం డార్కర్ షేడ్ అయితే కావాలి అని చెప్తున్నాను. అండ్ అలాగే దాంతోపాటు మీకు ఇక్కడ రిఫరెన్స్ పిక్ పెట్టాను కదా, నాకు బాడీకి ఆ వర్క్ రావాలి, అది మగ్గం మీదే చేయండి అని చెప్తున్నాను. అది యాక్చువల్గా మనకి ఫ్యాబ్రిక్ కూడా దొరుకుతుందంట, బట్ ఇప్పుడు అర్జెంట్గా కావాలి కాబట్టి ఇంకా తను మగ్గం మీద చేయిస్తా అన్నారు. అండ్ నెట్ కూడా వాళ్ళ దగ్గరే దొరుకుతుంది కాబట్టి నేను ఇంకా విడిగా ఫ్యాబ్రిక్ ఎక్కడా పర్చేస్ చేసుకోలేదు. వీళ్ళ దగ్గర డైయింగ్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా, వీళ్ళ దగ్గర దాంతో పాటు ఫ్యాబ్రిక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లైక్ మనకి జార్జెట్లో ఏమైనా కలర్ కాంబినేషన్ కావాలన్నా, లేదంటే మనకి వేరే వేరే ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. చాలా వెరైటీస్ ఆఫ్
క్లాత్స్ ఉంటాయి. మనకి ఏం క్లాత్ కావాలంటే ఆ క్లాత్ని, ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కస్టమైజ్ చేసి పంపిస్తారు. నేనైతే నా డిజైన్ ఎలా కావాలి, మగ్గం ఏ మోడల్ కావాలి అండ్ ఫ్రాక్ ఎలా కావాలి ఏంటని అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కలర్ కూడా చెప్పాను. సో వాళ్ళే ప్లెయిన్ నెట్ వాళ్ళ దగ్గర నెట్టే తీసుకొని దాన్ని డై చేయించి దాంతో ఫ్రాక్ అయితే రెడీ చేస్తారనమాట. ఇక్కడైతే నాకు మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చేస్తున్నాను. నాకు ఎలా కావాలి, ఎంత లెంత్ వరకు కావాలి ఏంటి అనేదంతా. వీళ్ళు ఆన్లైన్లో కూడా మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి పంపిస్తారు. మీరు ఒకవేళ వేరే ఊర్లో ఉండి చూస్తుంటే, భీమవరం కాకపోయి ఉంటే కనుక వేరే ఊరైనా సరే మీకు ఎలా కావాలి అన్నా ఏమన్నా సరే వాళ్ళకి ఆన్లైన్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ పంపిస్తే వాళ్ళే చేసి పంపిస్తారు. లేదు మీకైనా డైయింగ్ సర్వీసెస్ కావాలి అనుకుంటే వాళ్ళకి పలానా ఫ్యాబ్రిక్ కావాలి, కలర్స్ కావాలి అని వాళ్ళకి కలర్ చార్ట్ పంపించి ఆ కలర్స్ మీరు సెలెక్ట్ చేసి పంపిస్తే వాళ్ళ కలర్లో డై చేసి కూడా పంపిస్తారు. నా ఫ్రాక్ వచ్చేసి చాలా చాలా బాగా టర్న్ అయింది. నేను రెడ్ కలర్ చెప్పాను, రెడ్ కలర్లో డై చేశారు అండ్ అలాగే మగ్గం వర్క్ కూడా చేశారు. ఫ్రాక్ అయితే నాకు చాలా చాలా బాగా ఇచ్చారు అవుట్పుట్. నేను దాన్ని అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ బొటిక్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. అండ్ హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్.